జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ వివాదానికి ఎండ్ కార్డు పడింది. వివాదానికి ముగింపు పలికేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ వేల కోట్ల సెటిల్మెంట్ కు అంగీకరించింది. కంపెనీ బేబీ పౌడర్ వల్ల అండాశయ క్యాన్సర్ వచ్చిందంటూ బాధితులు చేసిన వేల కేసులను పరిష్కరించుకునేందుకు ఏకంగా $5.5 బిలియన్ చెల్లించేందుకు అంగీకరించింది. దీంతో దశాబ్దాలుగా కంపెనీని వేధిస్తున్న ఈ న్యాయ పోరాటానికి ఈ ఒప్పందంతో తెరపడే అవకాశం ఉంది. న్యూజెర్సీ కోర్టుతో పాటు ఇతర రాష్ట్రాల కోర్టులలో పెండింగ్లో ఉన్న దాదాపు 76,000 క్లెయిమ్లకు ఈ ఒప్పందం వర్తిస్తుంది. కంపెనీపై మిగిలి ఉన్న దాదాపు అన్ని టాల్క్ కేసులకు ఇది పరిష్కారం లభించనుంది. అయితే కోర్టులో ఉన్న అండాశయ క్యాన్సర్ బాధితులలో కనీసం 95 మంది ఈ ఒప్పందానికి అంగీకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఈ సెటిల్మెంట్ పూర్తిగా అమలవుతుంది. కేవలం 18 నెలలలోపే బాధితులందరికీ డబ్బులు అందేలా వేగంగా ఈ ప్రక్రియ జరగనుంది. అయితే తమ పౌడర్ వల్ల క్యాన్సర్ వస్తుందన్న ఆరోపణలని జాన్సన్ అండ్ జాన్సన్ మొదటి నుంచి ఖండిస్తోంది. తమ టాల్క్ పౌడర్ పూర్తిగా సురక్షితమైనదని చెబుతోంది. అయినప్పటికీ ఈ వివాదానికి ముగింపు పలికి ప్రాణాలు కాపాడే ఇతర మందులు, వైద్య పరికరాల తయారీపై దృష్టి పెట్టేందుకు ఈ రాజీకి ఒప్పుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.